రేపు మంగళవారం జనవరి 14న రిలీజ్ అవుతున్న విక్టరీ వెంకటేష్ కొత్త తెలుగు సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమాకు మంచి బజ్ ఉంది. ఈ సినిమా వచ్చేసి రేపు 1250 థియేటర్లో రిలీజ్ అవుతుంది ప్రపంచవ్యాప్తంగా, అంటే తెలుగు రాష్ట్రాల్లో, కర్ణాటక అండ్ ఓవర్సీస్ కలిపి. ఇక ఈ రోజు వరకు చూసుకున్న, ఇప్పుడు ఈరోజు సోమవారం రాత్రి వరకు అడ్వాన్స్ బుకింగ్ ఎంత ఉందని చూస్తే అసలు ఎక్సలెంట్గా ఉంది. అసలు 15 కోట్లు గ్రాస్ ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ రూపంలో ఉంది ఈ సినిమాకు. ఎస్పెషల్లీ ఆంధ్ర ఏరియాలో 100% ఆక్యుపెన్సీ చూపిస్తుంది. ఇక రాయలసీమ అండ్ తెలంగాణలో కూడా ఆల్మోస్ట్ 100%గా ఉంది. ఇక రేపు సినిమాకు పాజిటివ్ టాక్, పండగ రోజు, రేపు పండగ రోజు. సో వచ్చిందంటే మరో 15 కోట్లు ఈజీగా వచ్చేస్తాయి. సో 30 కోట్లు కన్ఫర్మ్డ్గా డే 1 పెడుతుంది. ఇక అంతకుముందు టాక్ బాగుంటే ఇక ఈవినింగ్ షోస్కి కలెక్షన్స్ పెరిగితే ఇక ఎంత కలెక్ట్ చేస్తుందో చెప్పలేం, కానీ బట్ మొత్తానికైతే 15 కోట్లు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో ఉంది. కన్ఫర్మ్డ్గా 30 కోట్లు కన్ఫర్మ్డ్గా వస్తాయి డే 1. సో ఈ సంక్రాంతి సినిమాల్లో 3వ సినిమా, లాస్ట్ సినిమా. మరి చూడాలి, మరి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా కనబడుతుంది కాబట్టి టార్గెట్ కూడా తక్కువే ఉంది ఈ సినిమాకు. 41 కోట్లు వస్తే సరిపోతుంది. డిస్ట్రిబ్యూటర్స్ అంటే 80 కోట్లు గ్రాస్ రావాలి సినిమాకు. సో 30 కోట్లు మొదటి రోజే వచ్చేటట్టు కనపడుతుంది. ఇంక మిగతా 50 కోట్లు మిగతా రన్లో వచ్చేస్తుంది. అది మన విక్టరీ వెంకటేష్ కొత్త తెలుగు సినిమా. సంక్రాంతికి వస్తున్నాం. రేపు 1250 థియేటర్లో రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ 15 కోట్ల రూపంలో ఆల్రెడీ ఉంది సినిమాకు. ఇది ఎక్సలెంట్ అని చెప్పాలి. ఓకే, బాయ్.